కాసేపట్లో ఒడిశా సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు మోహన్ చరణ్ మాఝీ. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఎమ్మెల్యేలంతా నిన్న మోహన్ మాఝీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనక్ వర్ధన్ సింగ్ దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రగతి పరిదాలను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు మాఝీ 3వ గిరిజన ముఖ్యమంత్రి అవుతున్నారు. ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. సీఎంగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ ప్రముఖ గిరిజన నేత, రైతు బిడ్డ. ఆయన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారు. 1997 నుంచి 2000 వరకు మాఝీ సర్పంచ్గా పనిచేశారు. దీంతో పాటు గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాఝీ కేంఝర్ అసెంబ్లీ స్థానం 2000, 2009, 2019, 2024లో ఇలా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి 2024 వరకు శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష కార్యదర్శిగా, చీఫ్ విప్గా విధులు నిర్వహించారు. 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేపీ 78 చోట్ల విజయం సాధించింది. బీజేడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 14 చోట్ల, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.